పెట్టేస్తాను పిల్లలకు. అరే ఈ భీమాగాడు ఒక్కడు దొంగ నా కొడుకున్నాడు, అగ్గో కథ అన్నిట్లో కూడా పడతాడు. గొడవ చేసినావు అనుకో భీమా, డైరెక్ట్ తీసుకుపోయి బాత్రూమ్లో ఎత్తా. నిన్ను గొడవ చేస్తే ప్లేట్ అల్లనే తినాలి నువ్వు, ఇంకో దాంట్లో పోతే మాత్రం కొడతా. పడు, అన్ని ప్లేట్లల్లో పెడతాడు. ఏరుకొని మరి తింటాడు ఫ్రెండ్స్ వాడు. ఇగో సోనమ్మ ఏరుకొని తినడాల భీమాగాడి నెంబర్ 1. ఇంకో ప్లేట్లో పడు బిడ్డ, నీ సంగతే చెప్తి. ఇంకో ప్లేట్లో పడు, తోలు కూడా కొడతాను. ఇది ఎల్లెత్తాడా అని చూస్తాడు భీమాగాడు. పోయి తక్కువ అలవాడతాడు. ఇళ్ళ కొద్దిసేపు అన్నిట్లో తింటాడు. ఒక్క దాంట్లో తినే టైం కాదు. ఎవరా మిరాయి, నువ్వు తినేవారా? అవో మిరాయి గడుతుడు చూపెడు అని వాడు తినేడా మిరాయి గాడు? తింటాడు. ఎవరు సైలెంట్ కూర్చున్నాడు? రే మిరాయి బాబు, నువ్వు తినేవారా అసలు? దీనికి కూడా అంటే లివర్ మంచిగా చేతి కొద్దిగా తగ్గింది, కాకపోతే కొద్దిగా పెయిన్ ఉంది. ఏదైనా బరువులు పట్టుకుంటేనే వస్తాను. కొద్దిగా దగ్గరకు వచ్చి చూపెట్టి తింటానే చూపించున్నానా? మళ్ళీ చూపెట్టు. ఇగో ఈ అనమ్మ తింటాంది, అనమ్మ బుజ్జమ్మ ఇద్దరు కలిసి తింటాను. ఇగో ఇటు సోనమ్మును గుండి తింటాను. ఇగో వీడు మ్యాక్స్ గాడు ఒకటే తింటాడు. ఇగో వీళ్ళిద్దరు ఈ బచ్చలు తింటారు. ఇక వీడికి ఏరుకొని తినడం అలవాడు కదా, ఇల్లు చూస్తాను ఇల్లు ఏమైనా ఉందా అని. అట్లుంటుంది మరి దీంతో. ఏరుకొని తినడం బాగా అలవాటు. ఎదురండి గిన్నె గిన్నె పెడితే వీడు భీమాగాడు పెడతాడు మన మూతి. సరిపోలేదా? ఈ ప్లేట్ పక్క ప్లేట్లు ఏమున్నది, దొలాడాలి తినాలి. పక్క ప్లేట్లు ఏమున్నది అనేది అప్పుడే ఎట్లా